ఒక మాటను మనం చదువుకుందాం. అపోస్తులైన పౌలు రాసినటువంటి రోమా పత్రిక 8వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. చాలు. గత 3 వారాలుగా మీకు దేవుడు ఎవరికి ప్రత్యక్షమవుతాడు అనే మాటలు, దేవుడు ఎలా ప్రత్యక్షమవుతాడు అనే మాటలు విన్నారు. 3వ వారం అంటే 3వ భాగంలో దేవుని యొక్క 2వ ప్రత్యక్షత ఏంటి, మొదటి ప్రత్యక్షత ఏంటి అనే విషయాలు మీరు విన్నారు. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం దేవుని కుమారుల ప్రత్యక్షత. మొదటి 3 వారాల్లో దేవుడు ఎలా, మీకు గుర్తు చేస్తున్నా, మీరు వినండి వినకపోండి అది తర్వాత సంగతి, జ్ఞప్తికి తీసుకొస్తున్నాను. మీరు వినాలనుకుంటూ ఉన్న యూట్యూబ్లో మరలా వినటానికి అవకాశం, లైవ్ ప్రోగ్రాం పెడుతుంది. అందుకు మీకు ఒకసారి చెబితే వినదు కదా. ఇప్పుడు మా వాళ్ళ సంగతి నాకు దక్క, మీకు ఇంకెవరికి తెలుసు చెప్పండి. మీకు ఒకసారి చెబితే అర్థం కాదు. అందుకే ఈ లోకంలో ఒక సామెత ఏమన్నారంటే, మనిషికో మాట మరి మీరెవరో. మరి మనిషి అనేవాడికి ఒకసారి చెబితే అర్థం కావాలి, ఒకసారి వింటే అర్థం కావాలి. మీకు అర్థం కాదన్న సంగతి నాకు బాగా తెలుసు కాబట్టి పదే మీరు వింటారని మీకు ఈ ప్రోగ్రాం పెడుతున్నాం యూట్యూబ్లో. అర్థమవుతుందా? నెట్ పెట్టించి మరలా మీకు ఈ ప్రోగ్రాం ఎందుకు పెడుతున్నామంటే, రానోళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు వినటానికి ఒక అవకాశం, తెలియని వాళ్ళు కూడా మరలా వినటానికి ఒక అవకాశం. అందుకని దేవుడు ఎవరికి ప్రత్యక్షమవుతాడు అని మాటలు విన్నాం. తర్వాత దేవుడు ఏ రూపంలో ప్రత్యక్షమవుతాడు అనేది విన్నాం. అసలు ప్రాముఖ్యమైన ప్రత్యక్షత ఏంటి అనే విషయాలు మనం విన్నాం. మొదటిసారి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, 2 ప్రత్యక్షతలు ఉన్నాయి బైబిల్లో. రెండవసారి ఎందుకు ప్రత్యక్షం కాబోతున్నాడు అనే మాటలు విన్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయే విషయం దేవుని కుమారుల ప్రత్యక్షత. మొన్నటి వరకు దేవుని కుమారుని ప్రత్యక్షత విన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మనం విన్నాం. ఈరోజు ఎవరి ప్రత్యక్షత అంటే ఇది దేవుని, ఇది 4వ భాగం అనుకోండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెడుతుంది. ఎవరు ఈ దేవుని కుమారులు? వీరి కోసం సృష్టి ఎదురు చూడాల్సిన అంత అవసరం ఉందా అంటే ఉంది. ఈ సృష్టి కూడా ఒక మిగుల ఆశ ఉందంట. ఎలాంటి వాళ్ళు పుడితే బాగుంటుంది, ఎలాంటి వాళ్ళని మోస్తే బాగుంటుంది, ఎలాంటి వాళ్ళు ప్రత్యక్షమైతే బాగుంటుంది అంటే ఈ సృష్టి కూడా ఆశపడతా ఉంది, దేవుని కుమారులు ప్రత్యక్షమైతే బాగుంటుంది. ఇలాంటి దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం మనిషి అనే పడే వాళ్ళు ఎవడన్నా ఎదురు చూస్తున్నాడు లేదో నాకు తెలియదు, కానీ సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెడుతుందంట. కాబట్టి ఈ దుర్దినాల్లో, ఈ అంత్య దినాల్లో చెప్పండి ఎవరు ప్రత్యక్షం అవ్వాలి? దేవుని కుమారులు. అసలు ఎవరు వీళ్ళు? ఇంతకుముందు చెప్పాను మీకు ఇది ఆల్రెడీ. దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి మరొకసారి ఈ మాటలను ధ్యానించుకోండి. ఆల్రెడీ మీకు గుర్తుండదన్న సంగతి నాకు తెలుసు. మీరు ఎంత ఆలోచించినా మీకు అదే. ఇప్పుడు చెప్పాము కూడా మీకు గుర్తురాదు, నేను గుర్తు చేయాలి మీకు. మరోసారి మరో కోణంలో వింటారు. ఇప్పుడు
ఆ కోణం వేరు, ఈ కోణం వేరు. ఎవరు దేవుని కుమారులు, ఎవరు దేవుని పిల్లలు, ఎందుకు వీరి కోసం సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నది? ఏంటి ఇలా ప్రత్యేకత? అసలు ఎవరు వీరు అనే విషయాలు ఇప్పుడు దేవుని వాక్యంలో మనం లోతుగా చూడబోతున్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది. తీసి చదవండి. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి, చూడండి, దేవుని పిల్లలగుటకు వారికి అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలననైనను, మానుషేచ్ఛల వలననైనను పుట్టినవారు కారు. ఎవరు వీళ్ళు? దేవుని పిల్లలు. ఆయనను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, ఆయన యందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతున్నారో వారికందరికీ దేవుడు ఒక అధికారం ఇచ్చాడంట. దేవుని పిల్లలం అనేది ఒక అధికారం. వీళ్ళు ఎలాంటి పిల్లలు అంటే మనుష్య ఇచ్ఛల వలన పుట్టిన వాళ్ళు కారు, రక్త మాంసాల వలన పుట్టిన వాళ్ళు కారు, కానీ దేవుని వలన పుట్టిన వారే. వీరిని దేవుని పిల్లలు, దేవుని కుమారులు అని దేవుని యొక్క వాక్యం సంబోధిస్తూ ఉంది. అంటే ఈ లోకం ఎలాంటి వారు కొరకు ఎదురు చూస్తుంది, కనిపెడుతుంది, ఈ భూమి మీద ఎలాంటి వాళ్ళు సంచరిస్తే బాగుండు అని అనుకుంటుంది సృష్టి అంటే దేవుని పిల్లలు, దేవుని కుమారులు, దేవునిని విశ్వసించిన వాళ్ళు, దేవునిని అంగీకరించిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ప్రత్యక్షపరచబడ దానికోసం, అలాంటి వాళ్ళు ఈ భూమి మీద సంచరించే దానికోసం సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నది. ఇలాంటి వాళ్ళు కావాలి. ఉన్నారా? ఇది మొట్టమొదటి అనుభవం. ఈ అనుభవం తర్వాత ఎలా ఉంటుందో, ఆ అనుభవం తర్వాత ఇంకొక అనుభవం ఎలా ఉంటుందో క్రమంగా నేను మీకు చెప్పి ముగిస్తాను దేవుని వాక్యాన్ని. ఇది మొట్టమొదటి అనుభవం. యేసుప్రభు చెప్తా వచ్చాడు తన స్వార్థ ప్రారంభంలో. ప్రారంభిస్తూ ఆయన ఏమన్నాడు తెలుసా? మొట్టమొదట చెప్పండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనస్సు పొందండి. ఇంకా ఏమన్నాడు? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే తప్ప అన్నాడు. కాబట్టి ఆయనను అంగీకరించిన వారు, ఆయన నామము యందలి విశ్వాసం ఉంచిన వాళ్ళకి దేవుని కుమారులుగా పిలవబడటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. వీళ్ళు దేవుని వలన పుట్టిన బిడ్డలు. ఇలాంటి వాళ్ళ కొరకు ఇప్పటికీ సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నది. ఇంకా ఈ లోకంలో ఎవరు ప్రత్యక్షం అవ్వాలి చెప్పండి? ఇప్పుడు ఇలాంటి సంఘంలో ఈ వర్తమానాలు, సంఘం వెలుపుట ఇండోర్ మెసేజ్లు, అవుట్డోర్ మెసేజ్లు ఉంటాయి కదా. వీటన్నిటి ద్వారా సంఘం వెలుపట ఉన్న వాళ్ళు ఏం చేయబడాలి? సంఘం లోపలికి రావాలి. ఇది ఎలా జరిగింది మీరు చెప్పండి? సంఘంలో ఉన్నవాళ్లే
సంఘం వెలుపలికి వెళ్ళి ఆ, లోకములోనున్న అనేకులకి యేసుని గురించి చెప్తే వాళ్ళు యేసుని విశ్వసిస్తారు, ఆయన అంగీకరిస్తారు. ఒక వ్యక్తి ఒక విషయాన్ని గురించి తెలుసుకోవాలంటే చెప్పేవాళ్ళు ఉండాలి. అర్థమవుతుందా మీకు? చెప్పేవాళ్ళు ఉండాలి, అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. ప్రకటించేవాడు ఉండాలి. మీరు ఇక్కడ ప్రకటన వింటున్నారు కదా, ఈ ప్రకటన మీరు వెళ్ళి సంఘం వెలుపట చెప్పాలి. సమరయ స్త్రీ అదే కదా చేసేది. యేసు ప్రభు వెళ్ళి ఊరంతా చెప్పాడా? ఆమె విందే, నేను చేసినవన్నీ ఏం చెప్పుకుందంట ఆమె? ఏం చెప్పింది? నేను చేసినవన్నీ నాతో తెలియ చెప్పిన మెస్సయ్యని కనుగొన్నాను. మీరు కూడా వచ్చి చూడండి, మీరు చేసినవి కూడా చెబుతాడు. నేను చేసిందే కాదు, మీ చరిత్రలు కూడా చెబుతాడు. మీరు చేసిన ఏ పాపమైనా సరే మా దైవజనుడి దగ్గరికి రండి, ఇట్టే చెప్పేస్తాడు. అంటే ఎవడన్నా వస్తాడా? వస్తాడా? మా దైవజనుడు ఒక ప్రవక్త, ఆయన ప్రార్థన చేస్తే నువ్వు ఏ కంచెల్లో తిరిగావో, ఏ కొంపల్లో తిరిగావో అన్నీ బయలుపరుస్తాడు. అంటే ఎవడన్నా వస్తాడా? మరి అట్లాగే చెప్పిందామే. మనం ఈరోజు ఎలాంటి సువార్త తింటాం చెప్పండి? ఉం? రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు మా అయ్యగారు ద్వారా చేయబడు. ఇంకా దెయ్యాల చేత మీరేమైనా పీడింపబడతా ఉంటే మా అయ్యగారు మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇట్లాంటివి ఉంటాయా? ఇలాంటి మాటలు ఉంటాయండి? నువ్వు ఏ పాపం చేసినా సరే ఆ పాపం ఆ వాక్య సందేశంలో బట్టబయలవుతుంది, రండి అంటారండి ఎవరన్నా? ఎవరన్నా చూసారా మీరు? పెట్టరు. పోనీ మీరు చెప్పేటప్పుడు అక్కడ చెబుతారా? మీరు రండి, ఈ వాక్యం వర్తమానం వింటే నీ రహస్య పాపం అంతా బయటపడి, నాది బయటపడింది, నా చరిత్ర అంతా చెప్పాడు దేవుడు, నీ చరిత్ర కూడా చెప్తాడు అంటారా? మన చరిత్రలో బయటపడతా ఉంటే ఎవరికి ఇష్టం ఉండదు. అవి ఎప్పుడు లోపల కుళ్ళిపోయి కంపుకొట్టి ఊరంతా తెలిసేటట్టు బయటికి రావాలి. ఒక విత్తనాన్ని కనుక మనం సమాధి చేస్తేనంట అదేమవుతుంది? ఎవడు చూడకూడదు, ఎవడు చూడకూడదు అని భూమిలో ఎత్తాడంట. తెల్లారిపాటికి రెండో రోజుకి మూడో రోజుకి ఏమవుతుంది? అది అది విషయం. కొన్నిటిని మనం అట్లా కప్పేసుకుంటాం, పాతేసుకుంటాం. అది నిన్ను కాదని ఎవరిని కాదని బయటకు వచ్చి నిలబడతా ఉంటుంది. ఆమె చెప్పింది అదే. మీరు కూడా ఏం చెప్పాలి? మా మందిరానికి రండి, ఇంత టైం అవుతుంది, 9ంటికి స్టార్ట్ చేస్తాడు, 3ంటికి ముగిస్తాడు అని చెప్తారా? ఏం చెబుతారు? ఇదే చెప్పండి, మా మందిరంలో ఇలాగే ఉంటుంది, మీకు ఇష్టమైతే రండి. కష్టంగా ఉంటే తక్కువ టైం ఉంటాయి, వాళ్ళ నడిపింపది ఆయన నడిపింపది, మీకు ఇష్టమైతే రండి అని చెప్పండి. మొదలే చెప్పండి. వచ్చిన తర్వాత వామ్మో ఇంతసేపు అని ఆశ్చర్యపోకూడదు. ఆ ఆశ్చర్యం అయితే ఫస్టే పడతాడు. అంతే కదా మరి. చక్కగా ఇంతసేపు పాటలు పాడుకుంటా దేవుని మాటలు. ఇప్పుడు మీకు ఈ టైం ఎక్కడే నాకు కుదిరిద్ది మరి. మీరు ఎందుకంటే శనివారం రావడం మీరు బిజీ, ఆదివారం రావడం చాలా బిజీ. మీకు ఇంకో రోజు ప్రోగ్రాం పెట్టాలి మీ చేత ఈ మాటలని చెప్పడానికి, మీరు రారు. అందుకని అన్ని ప్రోగ్రాంలు నేను ఎప్పుడు పెట్టుకుంటున్నాను? ఆదివారం పెట్టుకుంటున్నాను. మరి టైం అవదా? లేదు మేము చెప్పమయ్యా, మాకు ఈ అవకాశాలు వద్దు, మా స్వామిని మేము వస్తాం అని అంటారా? చక్కగా నా టయానికి నేను వస్తాను, నా టయానికి నేను ముగించుకుంటాను, నా టయానికి నేను వెళ్ళిపోతా. ఇప్పుడు మీ టైంలో నేను తీసుకుంటే ఈ పాటికి ముగించుకునే వాళ్ళం కదా మనం. కానీ మా ఆశ ఏంటి? మీరు కూడా ఇప్పుడు అవకాశం ఇక్కడ ఇస్తే కదా మీకు కూడా అనుభవం వచ్చేది. ఈ కుండాడికి అనుభవం రావాలి, ఈ కుండ అనుభవం రావాలంటే ఎక్కడ నుండి వస్తుంది? 10 మందిలో నిలబడి చెబితే కదా రేపు బయటికి కూడా వెళ్ళి చెప్పగలిగేది. ఎప్పుడు వచ్చేవాడిని అటు రానిచ్చి అట్ట కూర్చోబెట్టి పంపిస్తా ఉంటే తల్లిదండ్రులు చూడండి కొంతకాలం మేపుతారు బాగా, తర్వాత నువ్వు కూడా మమ్మల్ని మేపాలి, నిన్ను నువ్వు మేపుకోవాలి, పో నీ కాళ్ళ మీద నిలబడ్డావు కదా, ఇల్లు సంపాదించుకురా పో అంటారు. కొంతకాలం మేపాం కదా, ఈ పొద్దుగూకులు మిమ్మల్ని మేపం. మీరు కూడా ఏం చేయాలి?
ఇది నా కాన్సెప్ట్. అర్థమైందా? కాబట్టి మీరు కూడా ఇతరులకి దేవుని మాటలని చెప్పాలి అనేది మా తపన. ఈ యొక్క కార్యక్రమంలో మీరు కొంత సమయం దేవునితో గడుపుతారు, వాక్యం చదువుతారు, కొన్ని విషయాలను మీరు నేర్చుకుంటారు. ఈ విధంగానన్నా ఇది మీకు ప్రయోజనమే కానీ ఇది మీకు దుఃఖకరమేమీ కాదు, మోయలేని భారమేం కాదు. కాబట్టి మనం చెప్పాలి, ఉన్నది ఉన్నట్టే చెప్పాలి, సత్యం చెప్పాలి. సత్యం చెబితే అది ఇతర మనుషులను కూడా రక్షిస్తుంది. కొన్ని విషయాలు నేను మీకు ఇవి సాయంత్రం చెప్తాను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరిన్ని వాక్యాధారాల సహాయంతో కొన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆమె యేసు ప్రభు దగ్గరికి అనేకులను తీసుకుని రాగలిగింది. ఊరంతా వచ్చారంట. ఏం చెప్తే, నేను చేసినవన్నీ చెప్పాడు, మీరు చేసినవి కూడా చెబుతాడు. నా పాపం బయలుపడింది, మీ పాపాలు కూడా రండి, కావాలంటే వచ్చి చూడండి, నేను నిజం చెప్పానా అబద్ధం చెప్పానా అంది. ఊరంతా. నువ్వు చెప్తే ఎవడంటాడే, మేము వచ్చి చూసిగా నమ్మమన్నారు. అనేకులు యేసు ప్రభు బోధ విని ఆయనను అంగీకరించారు, ఆయనను విశ్వసించారు, దేవుని పిల్లలు అయిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది లోకంలో దేవుని పిల్లలు అయ్యే భాగ్యం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరేం చేయాలి? వెళ్ళి మీ పని ఏంటి? కాసేపు కూర్చుని ఓ మొద్దుని వెళ్ళిపోవటమా? మీ పని ఏంటి చెప్పండి? సంఘము వెలుపట్టుకు వెళ్ళి, స్కూల్ పిల్లలు చూడండి, ఎండాకాలం వస్తే టీచర్స్ క్యాంపెయిన్స్ చేస్తారు. పై ఆయన అంటాడు, పై ఆయన ఏమంటాడంటే, మీరు ఇంటింటికి తిరిగి క్యాంపెయిన్ చేయండి, మన స్కూల్ గొప్పతనం చెప్పండి. అనేక మంది పిల్లలని 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, మీరు తెలుసుకుని వివరాలు తెలుసుకుని మన కాలేజీలో జాయిన్ చేయండి అంటే టీచర్స్ అంతా ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ అంతా ఏం చేస్తారు? క్యాంపెయిన్ చేసి ఇంటింటికి తిరిగి స్కూల్లో కాలేజెస్లో జాయిన్ చేస్తూ ఉంటారు. మీరేం చేయాలి? బయటకు వెళ్ళి సంఘం వెలుపట ఇంకా ఎవరున్నారు చెప్పండి? యేసు ప్రభు భూలోకానికి వచ్చి చాలా ఏండ్లయింది, కానీ ఇంకా ఈ తరంలో ఎవరున్నారు? మనం మారు మనసు పొంది బాప్తీసం పొంది కూడా చాలా ఏళ్ళు అవుతుంది. ఇంకా మన ఇంట్లో ఎవరున్నారు? మన ఊర్లో ఎవరున్నారు? మన సంఘానికి వెలుపట ఎవరున్నారు? యేసును గూర్చి ఎరగని వాళ్ళు, సువార్తని నమ్మని వాళ్ళు, క్రీస్తు విరోధులు అనే మాటలు మనకు బైబిల్లో కనపడతా ఉంటాయి. క్రీస్తు నామము ఎరగని చోట్లు ఇంకా ఉన్నాయి ఈ తరంలో. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ వాక్య భాగాలన్నీ విని మీరు ట్రైనప్ చేయబడి సంఘం బయటికి వెళ్ళి సంఘంలోనికి తీసుకొని వచ్చే కార్యక్రమం మీరు చేయాలి. దానికోసం స్పెషల్ కూడికిలే పెడతారో, గృహ కూడికిలే పెడతారో, వీధికి వెళ్ళి సువార్త చెబుతారో, ఇంటింటికి వెళ్ళి చెప్తారో, మీరు ఏమైనా చేయండి. నీ ద్వారా ఒకప్పుడు నువ్వు కూడా సంఘములోనికి రాకమునుపు సంఘమునికి బయట వ్యక్తివి. నువ్వు ఎవరో ఒకరి ద్వారా ప్రేరేపింపబడి సంఘము లోపలికి వచ్చావు. నువ్వేం చేయాలి? సంఘం బయటికి వెళ్ళి అనేకుల్ని సంఘంలోనికి తీసుకుని రావాలి. ఎందుకయ్యా అంటే ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అంటాడు. అందరును అంతటను మారు మనసు పొందవలెనని కోరుచు అనే మాటలు మనకి పేతురు గారు రాస్తారు. 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ చూడండి ఇక్కడ నుంచి, ఎవడును నశింపవలెనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు, అది మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై. ఇది దేవుని యొక్క కోరిక, ఇది దేవుని యొక్క ఉద్దేశం.
ఇది దేవుని యొక్క చిత్తం. ఎవరైతే ఆయన చిత్తంలో పాలిభాగస్తులు అవుతారో వాళ్ళు చాలా ధన్యులు. మరొక విషయాన్ని చూద్దాం. 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఎవరంట? మనుషులందరూ రక్షణ పొందాలి. రెండవది, సత్యమందు అనుభవ జ్ఞానము పొందవలనని దేవునికి ఒక ఇచ్చ ఉంది. మనుషులందరూ రక్షింపబడాలంటే, దేవుని పిల్లలవ్వాలంటే, నీ సాటి సహోదరి సహోదరులు అవ్వాలంటే మీరేం చేయాలి? అనేక మంది సంఘం వెలుపటికి వెళ్ళి సంఘం లోపలికి వారిని తీసుకొని రావాలి. ఫస్ట్ తల్లి గర్భంలో మనం పుట్టామనుకోండి, మనం ఎదుగుతూ మనం ముందుకెళ్తా ఉండగా మనమే అడుగుతాం. చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉంటాం, వరా నువ్వు ఒక్కడవేరా బాబు, నీకు ఎవడు జతొద్దా, నీకు ఎవరు కావాలరా అంటే నాకు చెల్లి కావాలంటాడు వాడు పొడ్డోడు. నీకు ఎవరు కావాలంటే నాకు తమ్ముడు కావాలి, చెల్లొద్దు నాకు తమ్ముడు కావాలి అంటాడా లేదా? మనం కొద్ది మందిగా ఉన్నాం, మనకి ఎవరు కావాలి? సహోదరి సహోదరులు. మనం దేవుని పిల్లలమే, మనతో పాటు మరింత మంది దేవుని పిల్లలు. దేవుని కుటుంబం అంటే మనలాంటి 4-5 కుటుంబం. లెక్కలేనంత మంది సమూహం దేవుని పిల్లల కుటుంబం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాడు బహు కొద్ది మందిగా ఉన్నాం. మనం విస్తారం అవటం మీకు ఇష్టం లేదా? ఇంకా ఎవరు పుట్టాలి దేవుని మూలంగా? ఇక్కడ అనేకులు పుట్టాలి. అర్థమవుతుంది? అప్పుడు మీరు కుర్చీలు బయట ఇసిరేసి అందరు కింద కూర్చుంటారు. అప్పుడు ఏంటంటే సాలేదు అంటారు. కొంతమంది అంటూ ఉంటారు, ఇడు ఒక్కడు చాలు, ఈ జీవితానికి ఇటు చాలు, నేను పెంచలేను. ఆడపిల్ల ఒక్కడు చాలునైనా జీవితానికి, ఆ అమ్మాయిని సముదాయించి పంపించేలాగా నా జీవితం తెల్లారిపోద్ది చాలు అనుకుంటారు కొంతమంది. మనకు సరిపోద్దా చెప్పండి? సరిపోద్దా? పూర్వ దినాల్లో చూడండి, సంవత్సరకి ఈతల మీద ఈతలు అంటారు. గేదెలను మామూలుగా, మనుషులను టండర్లే ఎన్నో ఈత అంటారు. కుక్కలను ఎన్నో ఈత అంటారు. మనుషుల్ని అనరట. సంవత్సరం వెంబడ అబ్బా ఎంత ధన్యత, ఎంత ఫలింపు, ఎంత అభివృద్ధి. 11 మంది, 14 మంది, 15. ఈరోజు ఒక్కడిని గంటానికి ఈరోజు ఎన్ని బాధలో మనకి, అవునా కదా? ఎంతమందినైనా కన్నారు, ఎంతమందినైనా వాళ్ళు చూడండి, పాపం వాళ్ళ దగ్గర సామర్థ్యం కూడా ఉండేది కాదు. ఈరోజు నీకు ఉద్యోగం ఉంది, అన్నీ ఉంది, ఒక్కడిని పెంచలేవు నువ్వు నీ మొహానికి, అవునా? తల్ల కిందులు అయిపోతున్నారు. పనిపాటు చేసుకునే వాళ్ళు ఉన్న దాంట్లోనే ఎంతో సమృద్ధిగా ఉండేవాళ్ళు కదా. ఎందుకే నీకు ఇంతమంది పిల్లలంటే? లేదు, ఇంకా కావాలి. ఆడపిల్లల్ని ఇచ్చాడు దేవుడు, మగ పిల్లల్ని కూడా ఇచ్చాడు. ఇంకా ఏంటి? కౌల పిల్లలు కావాలి. మామూలు వద్దా? కౌల పిల్లల్లో మరి ఇద్దరిని ఇచ్చాడుగా, 2 మగ పిల్లల్ని 2 ఆడపిల్లల్ని ఇచ్చాడుగా అంటలేదు. ఈసారి కౌల పిల్లల్లో ఆడపిల్ల మగపిల్ల కావాలి ఆశ. అట్లా వాళ్ళు ఎంతమందినైనా కనేవాళ్ళు ఆ దినాల్లో. ఆడికి ఈడు తోడు ఉంటాడు, ఈడికి ఆడు తోడు ఉంటాడు, ఆడికి ఆమె తోడు ఉంటుంది అన్నట్లుగా. 2 మధ్యలో ఆడపిల్ల ఉండొద్దండి అని కందే. 2 ఆడవాళ్ళకు ఒక మగవాడు తమ్ముడు అన్నయ్య ఉండొద్దా అని వాళ్ళనిగా అన్నారు. చూడండి, దేవుడు వాళ్ళకి సామర్థ్యం లేదండి పోషించడానికి. ఇప్పుడు అంటున్నారు, చాలు ప్రభా, ఒకటి చాలు. వీళ్ళే అంటున్నారు, ఆయనేమో నా కృప నీకు చాలంటే ఈడొక్కడు చాలు, ఇది ఒక్కటి చాలయ్యా, నేను పెంచలేను. నువ్వు సామర్థ్యం ఇచ్చేది ఏముందో నాకు తెలియదు, చాలు. నేనేమంటానంటే ఈ సంఘం మనకు చాలా,
నేను గనక ఆడ చాలు అనుకుంటే ఇది ఇచ్చేవాడు కాదుగా. నాకు చాలదు ప్రభువా, నాకు ఇంకా కావాలి. నాకు ఈ ఈ ఈ సమృద్ధి చాలదు, నాకు ఇంకా కావాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ? మనం ఏం చేయాలి? చక్కగా బిడ్డలు చక్కగా సహకరించారనుకోండి, తల్లిదండ్రులు ఇంకొకరిని కనడానికి అవకాశం ఉంటుంది. ఈడే ఇసుకిస్తున్నాడు అనుకో, జీవితంలో పిల్లల్ని కనకూడదురా అనుకుంటారు. ఉన్న నలుగురే ఇసుకిచ్చారు అనుకో సేవకుడిని, వీళ్ళని సాగితే చాలే ప్రభువా, ఈ అంత ఎదురు మతం బ్యాచ్ ఇలాగున్నారు, రెట మతం బ్యాచ్, వీళ్ళని సాగుకుంటే చాలు, ఇంకా మళ్ళీ నాకు ఆదనీతి ఇంకా భాగ్యం ఎందుకయ్యా అని ఊరుకుంటాను నేను. కాబట్టి మనతో పాటు ఇంకా అనేక మంది దేవుని పిల్లలు ఇక్కడ పుట్టాలి. అలాంటి బిడ్డలు ఈ స్థలంలో ఉండాలి. మీతో కలిసి వాళ్ళు, వాళ్ళతో కలిసి మీరు సహోదరులుగా, సహోదరులుగా ఇక్కడ తిరుగుతూ ఉంటుంటే, తల్లిదండ్రుల ముందల బిడ్డలు తిరుగుతూ ఉంటుంటే ఆ తండ్రికి ఎంత సంతోషం. అట్లా దేవుని మందిరంలో, దేవుని ఇంట్లో మీరు ఈ కొద్ది మందిగా కాదు, ఇంకా అనేక మంది అంటే లెక్కింప శక్యము కానీ సైన్యంగా, ఒక కుటుంబంగా మనం ఉండాలంటే, సంఘము వెలుపటికి వెళ్ళి మనం సంఘం లోపలికి అనేకుల్ని, అపవాది కబంధ హస్తాల్లో ఉన్న ప్రజలను విడిపించి అపవాది సంబంధులను దేవుని సంబంధికులుగా చేయాలి. వీళ్ళు దేవుని వలన పుట్టిన వాళ్ళు అని బైబిల్ అంటుంది. మనుష్యుల ఇచ్చల వలన, రక్తము వలన పుట్టిన వాళ్ళు కారు. అలాంటి బిడ్డలని క్రీస్తు శరీరం అనేది సంఘంలో మీరు చేర్చాలి. ఇలాంటి వాళ్ళ ప్రత్యక్షత కోసం సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తుంది, దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఇంకా కావాలి, ఇలాంటి వాళ్ళు ఇంకా లేవాలి, ఇలాంటి వాళ్ళు ఇంకా రావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అలాంటి వాళ్ళు దేవుని పిల్లలు అని మనం చదువుతా వచ్చాం. అలాంటి వాళ్ళతో ఈ ఆవరణం అంతా నింపబడాలి. ఇలాంటివి జరగాలి. దేవుడు ప్రత్యక్షమై, తన మొదటి ప్రత్యక్షత చాలా కాలమైంది, రెండవ ప్రత్యక్షత కూడా రాబోతున్నారు. రెండవ ప్రత్యక్షత లోపు జరగాల్సిన మరొక ప్రత్యక్షత దేవుని కుమారుల ప్రత్యక్షత. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడని మనం వింటున్నాం? పాపములను తీసివేయటానికి. మరి మనల్ని ఎందుకు పంపాడు? మనము కూడా ఆయన కుమారులుగా, ఆయన పిల్లలుగా, ఆయన వారసులుగా, మనం కూడా లోకములో ఉన్న అనేకుల యొక్క పాపాలను దేవుడు మనకిచ్చిన యొక్క వాక్య సహాయం చేత, జ్ఞానం చేత, దేవుని ఆత్మ చేత ఏం చేయాలి? పాపాన్ని మనం కూడా తీసివేస్తా ఈ లోకంలో బతకాలి. కాబట్టి దేవుడు మనల్ని ఆయన పిల్లలుగా ఈ లోకంలో ప్రత్యక్షపరిచింది ఎందుకు అనే విషయాలు కొన్ని మనం చూసాం. మరికొన్ని విషయాలు నేను మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుని కుమారులంటే బైబిల్ గ్రంథంలో ఇంకా ఏముందో నేను మీకు జ్ఞాపకంలోనికి తీసుకొస్తాను. గలతీలకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వాక్యం చదువుదాం. యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులు ఎలా మార్చబడతామంట? విశ్వాసము. అసలు ఈ విశ్వాసానికి ఆధారం వాక్యం. వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తు యేసును గూర్చిన మాట వలన కలుగును. ఏదైతే వింటావో దాన్ని విశ్వసిస్తావు. యేసుని గురించి వింటే యేసు మీద నీకు విశ్వాసం అవుతుంది, ఆయన కుమారుడైపోతావు.
సాతానుకు సంబంధించి నీ వింటే ఆడికి విశ్వాసం అవుతావు, ఆడికి నమ్మిన బంటు అవుతావు, వాడి కుమారుడు అయిపోతావు. అవిధేయత కుమారులు అని బైబిల్ చెప్తా ఉంది. దేవుని కుమారులు వేరు, అవిధేయత కుమారులు వేరు. దేవుని సంబంధులు వేరు, అపవాది సంబంధులు వేరు. కాబట్టి ఒక వ్యక్తి విశ్వాసము ద్వారా, ఆయనను అంగీకరించుట ద్వారా దేవుని కుమారులుగా మార్చబడటానికి అవకాశం ఉంది. వాక్యాన్ని నీ బ్రతుకు దినములన్నిట వింటూ ఉన్నంత కాలం నువ్వు దేవుని కుమారుడివే, విశ్వసించినంత కాలం. కొన్నిసార్లు ఏర్పరచబడిన వారు సైతం త్రొట్టిల్లిపోతారంట. దేవుని పిల్లలు సైతం అపవాది పిల్లలు అయిపోవటానికి ఆస్కారం. అందుకనే చాలా తరచుగా దేవుడు తన వాక్య సందేశాన్ని మన మధ్యకి వినిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన విశ్వాసం కోల్పోకూడదు అని. సౌండ్ చేయమాకు. మన విశ్వాసం కోల్పోకూడదు. అందుకనే మన జీవితంలో యేసును గురించి ఎంత ఎక్కువగా వింటామో అంత ఎక్కువగా విశ్వాసం పెరిగిద్ది. ఈరోజు ఒకవేళ ఈ వారం జీవితం ఉందనుకోండి, ఒక 7 రోజుల జీవితంలో ఒక రోజేమో సమృద్ధిగా వింటున్నావు వాక్యం, మిగతా రోజులు ఏమి వింటున్నావు? అదే నీ విశ్వాసం. వారానికి ఒకసారి వినిపోతే అదంతా నీకు పనిచేయదు. మిగతా 6 రోజులు యేసుని గురించి వినటానికి ఈరోజు ఎంత సాధనాలు, సోషల్ మీడియా మనకిచ్చాడు, యూట్యూబ్ ఇచ్చాడు, ఫేస్బుక్ ఇచ్చాడు, రీల్స్ ఇచ్చాడు, షార్ట్స్ ఇచ్చాడు, అవునా? వాట్సాప్ ద్వారా అసలు నువ్వు వినాలే కానీ ఒక స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుంటే దేవుణ్ణి గురించి ఎంత సమయము వినొచ్చో ఈరోజు నీకు ఆ అవకాశం ఉంది. ఒకవేళ నీకు బైబిల్ చదవాలంటే బోర్ కొట్టిద్దేమో, కొంతమందికి వినాలంటే ఆశ. ఎన్ని వర్తమానాలు ఉన్నాయి, ఎన్ని పాటలు, కాసేపు దేవుని మాటలు. ఈరోజు మనం స్మార్ట్ ఫోన్తో ఎక్కువ గడుపుతాం కదా. కొంతమంది భార్యతో కూడా అంతసేపు గడపరు, పిల్లలతో గడపరు. అంతగా గడుపుతాం మనం. మన జీవితంలో ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. అది ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. కాబట్టి దాన్ని మంచిగా ఉపయోగించుకుంటే మంచిగానే ఉంటుంది, చెడుగా ఉపయోగించుకుంటే చెడే. దేవుడు మీకు మంచి టచ్ ఫోన్లు ఇచ్చాడు. అవును, ఇదివరకు టీవీలు ఉండేవి, అవి పోయినాయి కదా, నిదానంగా పోతున్నాయి. ఇవి కూడా పోతాయి, తర్వాత ఏయో వస్తాయి. ఏదైనా సరే టెక్నాలజీని ఉపయోగించుకుని దేవుని గురించి ఇంకా ఎక్కువగా విశ్వసించటానికి నీకు అవకాశం ఉంది. ఉందా లేదా? ఏమంటున్నావు? స్మార్ట్ ఫోన్ ఇచ్చాడు నీకు, మంచి ఫోన్లు, 1000 రూపాయలు పెట్టుకున్నావు. 6 రోజులు ఏమి వింటున్నావు? నీ మైండ్లో దాని మీదే ఉంటుంది విశ్వాసం. డబ్బుని గురించి వింటున్నావా? లేకపోతే వేరే లోక సంబంధమైన వింటున్నావా? అది నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. నువ్వు దేన్ని గురించి ఎక్కువ వింటున్నావో నీ విశ్వాసం దాని మీదకే మళ్ళీ. మనుషుల సక్సెస్ను గురించి ఎక్కువ వింటున్నావా? ఎక్కువ నీ విశ్వాసం దాని మీదకే వెళ్తుంది. మనుషుల సాక్ష్యాలు వింటున్నావా? నీ విశ్వాసం వాళ్ళ మీదకే మళ్ళీ. ఉన్నదాన్ని ఉపయోగించుకోవడం తెలియదు ఒక్కొక్కడికి. లేనప్పుడు ఆరాటపడతా ఆవురవురమంటూ ఉంటారు. అందుకే ప్రసంగి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆయన మనసు అడియాసెలగడిగి తిరుగులాడుట కంటే ఎదుటున్న దాన్ని అనుభవించటం మేలు అన్నాడు ఆయన. ఉన్నదాన్ని అనుభవించటం చేత కాదు మనకి. ఎక్కడెక్కడో మనసులో అడియాసలు గారికి తిరుగుతా వస్తాం. దేవుని గురించి వినటానికి ఈరోజు నీకు చక్కని అవకాశం. అందుకే ఈ లైవ్లో కూడా మీకు పెడుతున్నా. మరలా వినండి. పాట మరలా వింటావు, నీకు ఇష్టమై నేర్చుకుంటావు, చూసి పాడతావు, అవసరమైతే చూడకుండా పాడతావు. దేవుని యొక్క వాక్యాన్ని మరలా ఎంతగా వింటావో
ఇప్పుడు ఒకసారి విన్నావా, రేపు విను, నీ విశ్వాసం వృద్ధి అవుతుంది. మరలా విను, ఆ తర్వాత విను. యేసును గూర్చి ఎంత ఎక్కువగా వింటూ ఉంటావో నీ విశ్వాసం యేసు మీదకి వెళ్తుంది. దాని వలన నీవు దేవుని కుమారుడువు అని గుర్తింపబడతావు. ఈ విశ్వాసం నీలో లేకపోతే, ప్రభువా నేను నీ బిడ్డని, నీ కుమారుని అంటే, అక్రమము చేయవాడా, నీవెవడో నాకు తెలియదు, నా యొద్ద నుంచి తొలగి పొమ్మని అంటాడు. కాబట్టి మీకు పదే పదే చెప్తుంది, అందుకనే దేవుడు ఇచ్చిన ఈ టెక్నాలజీని చక్కగా ఉపయోగించుకోండి. ఎవరి పడితే వాళ్ళు వినొద్దు. మన ఆత్మలను బలపరిచే సందేశాలు ఉన్నాయి, దాంట్లో ఆత్మీయ జీవితాన్ని ఈడ్చుకెళ్ళే సందేశాలు ఉన్నాయి, పాపాన్ని గద్దించే సందేశాలు ఉంటాయి, పాపాన్ని ప్రోత్సహించే సందేశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా కనిపెట్టి వినాలి. శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం ఉంది, అనారోగ్యాన్ని ఇచ్చే ఆహారం ఉంది. రుచిగా ఉందని చెప్పి అదే పనికి లాగిస్తా ఉంటే ఇక జీవితంలో నాన్ వెజ్ తిన్న రోగం వచ్చింది. ఇక ఆయన అంటాడు, ఇక తినకూడదు, ఇది తినకుండా ఉంటే నువ్వు బతుకుతావు. అర్థమవుతుందా? కాబట్టి ఆరోగ్యకరమైన ఉన్నాయి, అనారోగ్యాన్ని కలుగు చేసే ఉన్నాయి. వాటిలో ఉత్తమమైన దాన్ని నువ్వు ఎంచుకోవాలి. నీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే బోధ కూడా బైబిల్ అంటుంది ఇలా, ఆరోగ్యకరమైన బోధ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని బోధ వింటే మన ఆత్మీయ జీవితం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కొన్ని బోధలు చాలా టేస్ట్గా, క్రిస్పీగా, రుచికరంగా, మాధుర్యంగా, గ్రేవీగా ఉన్నట్టు, అది చూస్తూ ఉంటేనే, చెబుతూ ఉంటుంటేనే ప్రాణం ఇదిగా ఉంటుంది. కానీ తర్వాత అవి ప్రమాదకరం. బైబిల్ ఇలా ఉంటుంది, ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం లేకపోతే బోధ ఏదైనా మొదట బాగుంటుంది, తర్వాత అది మరణానికి దారితీస్తుంది, నరక పాత్రుడిని చేస్తుంది. కొన్ని బోధలు అలాగే ఉంటాయి, మొదట బాగుంటాయి, కానీ ఆ బోధ నువ్వు ఫాలో అవుతూ ఉంటుంటే అవి నిన్ను నరకానికి ఈడ్చుకెళ్తాయి. అందుకని పరీక్షించుకోవాలి. పౌలు బోధ చెప్తున్నప్పుడు బెరయాలో ఉన్నటువంటి దేవుని సంఘస్థులు ఏం చేశారంట, అలాగూ ఉన్నవో లేవో అనుదినము లేఖనాలని పరిశోధిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగ ఉన్నవో లేవో కూడా మనం చూసుకోవాలి. ఏం ఉన్నాయి చెబుతున్నాడో, లేనిపోయినవి చెబుతున్నాడో, తీసేసి చెబుతున్నాడో, కలిపి చెబుతున్నాడో అనే గ్రహింపు విశ్వాసికి ఉండాలి. ఇలాంటి పరిశీలన ఉండాలి. లేదు మా అయ్యగారు ఏదైనా కరెక్టే చెబుతాడు, కుదరదు. ఏ అయ్యగారు చెప్పినా, ఏ అన్నగారు చెప్పినా, ఏ అమ్మగారు చెప్పినా, ఏ అక్కగారు చెప్పినా అలాగూ ఉన్నవో లేవో చూసుకోవాలి. లేదు మా అమ్మగారు తప్పు చెప్పదు, మా అన్నగారు తప్పు చెప్పడు, ఇవన్నీ కాదు, ఈ వాగ్వాదం వద్దు. అలాగ ఉందో రా వాక్యం దగ్గర చూసుకో. కాబట్టి దేవుని గురించి మనం ఎక్కువగా వినటానికి ఇష్టపడాలి నీ జీవితంలో. అర్థమవుతుందా? నువ్వు దాన్ని వీలు కల్పించుకోవాలి. బండి మీద ప్రయాణం వెళ్తున్నావు, చక్కగా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళటం, వాక్యం వింటా వెళ్ళటం, పాటలు వింటా వెళ్ళటం. పొద్దుగూకులు పాటలే కాదు, ఇప్పుడు ప్రారంభం నుంచి ఇప్పుడు దాకా పాటలు పాడుతూ ఉన్నాను. అబ్బో ఏంద్రా నాయన, ఈ సౌండ్ ఏంద్రా బాబు, తలకాయ నొప్పి వచ్చింది మీకు. వచ్చిన దగ్గర నుండి పొద్దుగూకులకి ఇక కింద కూర్చోకుండా చెప్తానే ఉన్నాను అనుకోండి, మీకు తలకాయ నొప్పి వచ్చింది. పాటలు నేర్చుకోవాలి, పాటల ద్వారా ప్రభువు మనతో మాట్లాడతాడు. వాక్యం వింటా ఉండాలి, యేసుని గురించి వింటా ఉండాలి, లేకపోతే యేసుని గురించి చెప్తూ ఉండాలి. మన విశ్వాసం బాగుంటుంది. మన విశ్వాసం మళ్ళీపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది దేవుని కుమారులము అనటానికి ఒక ముద్ర, దేవుని పిల్లలం అనటానికి ఒక ముద్ర. అందుకని ఈ అనుభవంలో నుంచి నువ్వు తొలగిపోకుండా ఉండాలని దేవుడు తరచుగా తన వాక్యోపదేశాన్ని నీకు బయలుపరుస్తూ ఉంటాడు. తరచుగా, చాలా తరచుగా. కనుక పదే పదే అవకాశం ఉన్నప్పుడల్లా, ఇదివరకంటే క్యాసెట్లు ఉండేవి, టేప్ రికార్డులు ఉండేవి.
నేను వినేవాడిని చర్చి మీద పెట్టి కొంతమంది వినటానికి అవకాశం కల్పించేవాళ్ళు. అంటే నేనే వినకూడదు. ఇప్పుడు లైవ్ పెడుతున్న కార్యక్రమం కూడా వాళ్ళు చూడనియండి, చూడకపోనియండి, మన విశ్వాసం. ఆ తర్వాత ఏం చూడరా? పోనీ నేను చచ్చిన తర్వాత ఎవడోడు చూడ్డా? ఒక్కడన్నా చూడ్డా? అది విశ్వాసం. ఎవడు చూస్తున్నాడు రా లైవ్ పెడితే మీది? ప్రభువు చూస్తున్నాడు ఫస్ట్, తర్వాత మా వాళ్ళు చూస్తారు, తర్వాత ఇంకొంతమంది చూస్తారు. చూడకపోతే అట్టుంటుంది, నష్టమేముంది? ఎవరూ చూడాల, నష్టమేముంది? కాబట్టి ఈ విశ్వాసము ద్వారా మనం దేవుని కుమారులుగా ఉన్నామనటానికి ఒక ముద్ర. ఇంకా ఇలాంటి విశ్వాస సంబంధమైన ఇలాగా దేవుణ్ణి అంగీకరించిన దేవుని పిల్లలు ఇంకా సంఘంలో ప్రత్యక్షం కావాలి. ఎక్కడ ప్రత్యక్షం కావాలి? సంఘంలో. లోకంలో నుండి అనేకులు వేరు చేయబడి సంఘంలో ప్రత్యక్షం అవ్వాలి. అందుకే పేతురు అంటాడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, మూర్ఖులైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. అక్కడ మోమాటం ఏమి లేదు. ఈ తరంలో వాళ్ళు ఎవడరా, నీ చుట్టుపక్కల వాళ్ళని కుటుంబీకులు ఎవడని మూర్ఖులురా వాళ్ళు అంటున్నాడు. వాళ్ళకి వేరై నువ్వు రక్షణ పొంది జీవము కలిగిన దేవుని సంఘంలో పరిశుద్ధుల సమూహంలో చేర్చబడాలి. మేము మూర్ఖులమా? అయ్యా మూర్ఖులమా? అవును మూర్ఖుడివే. సారీ సార్ పొరపాటున అన్నాను, ఏదో ఫ్లోలో అనేసాను అనే టైప్ అన్నాను సార్, నేను నా తప్పేం లేదు, ఫ్లోలో అంటాం కూడా తప్ప సార్ అని కవరింగ్ చేసుకునేవాళ్ళు కాదు వాళ్ళు. మీరెవరు అంటే మూర్ఖులు. మూర్ఖులైన ఈ తరం వారికి ఈ వాక్యం వింటున్నారే, మీరు వేరై రక్షణ పొందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసము ద్వారా మనం దేవుని కుమారులుగా మార్చబడతాం. ఇంకొక విషయం చెప్తాను. విశ్వాసం తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం? విశ్వాసం ద్వారా ప్రభువును మనం అంగీకరిస్తాం, రక్షింపబడతాం. రక్షణ పొందిన తర్వాత యేసు ప్రభు మనకులాగానే బాప్తీసం తీసుకుని బయటికి రాబోతున్నాడు. ఆయన మీదకి ఏమొచ్చింది? మనకులాగానే పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినట్లు బైబిల్ చెప్తా ఉంది. అలాంటిది ఒక మాట నేను మీకు ఇప్పుడు గుర్తు చేస్తాను. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట గుర్తు చేస్తాను. 8వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి అక్కడ, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. చాలు, అర్థమవుతుందండి? మొదట దేవుని అంగీకరించే అనుభవం, దేవుని విశ్వసించే అనుభవం, ఆ తర్వాత దేవుని యొక్క ఆత్మ చేత నడిపించే అనుభవం ద్వారా కూడా మనం దేవుని పిల్లలుగా ముద్రింపబడతాం, గుర్తుపట్టబడతాం. అంటే దేవుణ్ణి అంగీకరించేసి, దేవుణ్ణి విశ్వసించేసి దేవుని పిల్లం అయిపోయాం, బాప్తీసం తీసుకున్నాం అంటే సరిపోదు. ఇలాంటి వాళ్ళ కోసం కాదు, ఇలాంటి వాళ్ళల్లో మరొక అనుభవం కొరకు కూడా సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుంది. ఏంటంటే వీళ్ళు ఇలా రక్షణ పొందటమే కాదు, రక్షించిన దేవుని ఆత్మ చేత నడిపింపబడుట ద్వారా కూడా దేవుని కుమారులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది? నన్ను నడిపిస్తుంది కదా. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ నన్ను నడిపించిన కొలది మాట వెంబడి మాట, రిఫరెన్స్ వెంబడి రిఫరెన్స్ మీకు అర్థమయ్యేటట్లుగా మీకు బోధ చేస్తాను. ప్రార్థించేటప్పుడు కూడా దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎట్లా చెప్తారు మీరు అంతసేపు, ఎట్లా చెప్తారు? పరిశుద్ధాత్మ సహాయం.
నేను అడుగుతాను వాళ్ళని. అంటే కొన్ని ప్రశ్నలకి జవాబు రావాలంటే ఎదుటి వ్యక్తికి ప్రశ్నే వేయాలి, అప్పుడే జవాబు వచ్చింది. అప్పుడు ఆయనకి ఫ్యూజులు, అప్పుడు లైట్లు వెలుగుతాయి లోపల, అప్పుడు దాకా ఎలగవు. అర్థమవుతుందా మీకు? ఏం ప్రశ్న వేసాము? నేను మీకు ప్రశ్న వేసాను, నేను కూడా ఆ? నేను కూడా మీకు ప్రశ్న వేస్తే కానీ ఆ జవాబు అనేది బయటికి రాదు. యేసు ప్రభు కూడా చాలాసార్లు ఇట్లాగే ప్రశ్నకి ప్రశ్నే వేసినప్పుడు వాళ్ళకి జవాబు ఈజీగా అర్థమైపోయింది. కాబట్టి దేవుని ఆత్మచేత నడిపింపబడటం అంటే మన ప్రార్థనలో కూర్చోగానే కొంతమందికి బాగా ఫ్లో బాగుంటుంది, ఫ్లో ప్రెజరు బాగుంటుంది. కొంతమందికి నడిపింపు లేదు అంటారు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, అంతే. 5 నిమిషాలు కూడా పట్టదు, ఫటాఫట్ 10 నిమిషాల్లో ముగిచ్చేస్తారు. కొంతమంది ఆ ఆత్మశక్తి అనుగ్రహించిన కొలది ప్రార్థన చేస్తానే ఎవడన్నా అంటే వాక్యం అన్నా కాస్త కొన్ని రిఫరెన్స్లు రాసుకుని చెబుతారు కదా. ప్రార్థన ఎవరన్నా పుస్తకంలో రాసుకుని ఎవడన్నా చేస్తాడా? మీరు చెప్పండి. 1 గంట సేపు ప్రార్థన చేయాలంటే ఎంత మ్యాటర్ రాయాలి అర్థమైద్దా మనకి? పోనీ మొత్తం రాసుకున్నాం, ఇది లిస్ట్, ఇది మొత్తం చేయాలని. ఎంతసేపు మనం చదివితే గంట అవుతుంది తెలీదు. మనం స్టార్ట్ చేసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు సరెండర్ అయ్యే కొద్దీ, నువ్వు ఆయనకు అప్పగించుకునే దాని కొలదే ఆయన నీకు మాట వెంబడి మాట ప్రార్థన చేసేటట్లు, ప్రభువుని గణపరిచేటట్లు ఆ సహాయం చేయటం ద్వారా నువ్వు ఎక్కువ సమయం నువ్వేం చేయగలుగుతావు? ఎలాంటి అనుభవం ఉందా మనకి? లేకపోతే మందంతా 5 నిమిషాలు 10 నిమిషాలు బోధినేటప్పుడు, ప్రయాణంకి వెళ్ళేటప్పుడు, లేవగానే మళ్ళీ పడుకోబోయే ముందు పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడేవాళ్ళు చూడండి ఎంత సమయం అయినా ప్రార్థన చేయగలుగుతారు. ఈ నడిపింపు లేకపోతే మీకు తలకాయ నొప్పి వస్తుంది. ప్రార్థనలో కూర్చోగానే మీకు బోరు కొట్టిద్ది, ప్రార్థనలో కూర్చోగానే ఎన్నో ఆటంకాలు ఉంటాయి. ప్రార్థన చక్కగా మనం కూర్చుని నడవాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం. నీ శక్తి, నీ బలం, నీ టాలెంట్, నీ అనుభవం దానికి సరిపోదు. నాకు అనుభవం ఉంది నేను చేస్తానంటే కుదరదు. పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. వాక్యం చెప్పేటప్పుడు ఏం కావాలి? నాకు అనుభవం ఉంది చెప్పేస్తానంటే కుదరదు. చెబుతావు, ప్రయోజనం ఏముంటుంది? నీ అనుభవాలు చెబుతావు. అక్కడికి వెళ్ళాను అది జరిగింది, ఇక్కడికి వెళ్ళాను ఇది జరిగింది, ఇంకేయో అనుభవాలు చెబుతావు. అవి కాదు కదా ప్రజలకు కావాల్సింది. నీ అనుభవం ఎవరికి కావాలి? ప్రజలకి ఏమందించాలి? యేసు యొక్క అనుభవాలు ఇంకేంటో చెప్పు, క్రొత్త కోణంలో చెప్పు. పరిశుద్ధాత్మ నడిపించిన కొలది, పరిశుద్ధాత్ముడు ఏ మాటలు ప్రజలకి ప్రయోజనకరమైనవో అవి ప్రేరేపిస్తాడు. నీ గురించి చెప్పలే పొద్దాకలు పొద్దుగూకులు ప్రభు గురించి ఏం చెబుతావు, ఈరోజు నీ గురించి చెప్పు అంటాడండి దేవుడు. ఎన్నో సంవత్సరాల నుంచి యేసుని గురించి వింటానే ఉన్నాం, ప్రకటిస్తానే ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించేది ఎవరిని గురించి చెప్పమనంటే యేసుని గురించి. ఆయనే నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించింది, రక్తాన్ని చిందించింది, పాపుల కొరకు వచ్చింది, పాపాలని తీసివేయటానికి వచ్చింది, అపవాది క్రియలను లయపరచడానికి వచ్చింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించే మాటల్లో యేసు ఎక్కువగా గణపరచబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రసంగం వింటే మనకు అర్థమైపోద్ది ఇది ఏ ప్రేరణతో. కొన్నిసార్లు స్వయం ప్రేరణ ఇక అస్త్రాలు ప్రయోగిస్తాడు సంఘం మీదకి. దారిని వెళ్తుంటే మొన్న మధ్య వందనాలు చెప్పలేదంట, ఆ రోజంతా వందనాల గురించిన ప్రసంగమే. చూసి కూడా సొన్నట్టుకు వెళ్ళాడంట, సందులోకి పోయాడంట. వారం ఉగ్గబట్టుకోలేక వారం అంతా మంచి బుల్లెట్లు రెడీ చేసి వదులుతూ ఉన్నాడు. ఎంతమందికి ఆ ఒక్కడికే వెళ్ళిద్దేమో వాక్యం. సొంత ప్రేరణ.
ధైర్యంగా అదేది ఇంటికి పోయి చెప్పి రావచ్చుగా. యారా నన్ను ఇప్పుడు ఆడేం అడ్డమైన పని చేస్తున్నాడు, నిన్ను చూడగానే సందులోకి పోయాడు, ఎవరైనా అంతే కదా మరి. ఏందిరా అని ఇంటికి వెళ్ళి మాట్లాడచ్చు, అట్ట కాదు. అన్ని వ్యూహాలన్నీ రెడీ చేసి వ్యూహ రచన చేసి వాడి మీద టార్గెట్ చేస్తే వాడు అల్లాడిపోయి వాక్యం మధ్యలో వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు చెప్పండి? పరిశుద్ధాత్మ ప్రేరణ కావాలి. పరిశుద్ధాత్ముడికి మోమాటం ఏమి ఉండదు. చెప్పాడు కదా, నాకు పేతురు ఏమన్నాడు? మూర్ఖులైన అన్నాడు కదా. మొహమాటమే ఉండదు, ఉన్నది ఉన్నట్టు ఆయన చెప్పేస్తాడు. డాక్టర్కి కూడా ఉండదు మొహమాటం, మీకు తెలుసుగా. టెస్ట్లని చూసి అమ్మో మరలా రాదేమో అనుకుంటాడండి. క్యాన్సర్ గడ్డ ఉంది చెప్పకుండా తర్వాత చూద్దాంలే అనుకుంటాడా? క్యాన్సర్ గడ్డ ఉంది, కొన్ని రోజుల్లో పోతావు, పోకుండా ఉండాలంటే ఇంకొంతకాలం బతకాలంటే నువ్వు ఇలా చెయ్యి అని చెబుతాడా చెప్పడా? దేవుడు కూడా అంతే, ఉన్నది ఉన్నట్లుగా చెబితే అది మనకు ఆశీర్వాదకరం. కాబట్టి సంఘములో ఉన్న విశ్వాసి కూడా దేవుని ఆత్మ చేత చెప్పండి నడిపింపబడాలి. పూర్వదినాల్లో మోషే దినాల్లో, దైవజనుడైన మోషే దినాల్లో మేఘం ఉండేది. ఏం చేసేదంట? పగలు మేఘం ఏం చేసేది? వారిని నడిపించేది. మేఘం ఆగిన చోట ఆగారు, మేఘం కదిలిన చోట ఇక సొంత ప్రయాణాలు ఎవడికి లేవు. మేఘం కదిలితే ఇప్పుడు చూడండి, మనకు సూర్యోదయాన్ని బట్టి కొంతమంది నిద్ర లేస్తారు, సూర్యోదయాన్ని బట్టి జాబ్ చేసుకుంటారు, సూర్యాస్తమయాన్ని బట్టి జాబు ముగించుకుంటారు. సూర్యాస్తం మధ్యాహ్నం వచ్చాడు అనుకోండి, సూర్యుడు భోజనానికి లేస్తారు. ఈరోజు చాలామంది దేన్ని తీసుకుంటారు కొలమానంగా? సూర్యుడు ఉదయించటంతోనే మనం లేవాలి అన్న సంగతి అర్థమవుతుంది. మధ్యాహ్నం కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మన పనులు మనం చేసుకోవాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, సాయంత్రం అవుతుంది పని ముగించుకోవాలి, రాత్రి అవుతుంది, మరలా చంద్రుడు వస్తాడు, నక్షత్రాలు వస్తాయి, మన పనులన్నీ ముగించుకుని విశ్రాంతిలోనికి వెళ్ళాలి. మనకి తెలియకుండానే మనం వీటిని ఫాలో అవుతున్నాం లేదా? అర్థమవుతుందా మీకు? దేవుని యొక్క ఆత్మ కూడా మనల్ని అలాగ నడిపించింది. ఈ విషయాలను ఎట్లా ఫాలో అవుతున్నామో దేవుని యొక్క ఆత్మ నడిపించే సందర్భాలు కూడా అలాగే ఉంటాయి. సూర్యుడు కదులుతున్నప్పుడు మన కదలికలు ఎలా మారుతున్నాయో, సూర్యుడు అస్తమించే లోపల మన కదలికల్లో ఎన్ని మార్పులు వస్తున్నాయో, ఒక విశ్వాసి దేవుని ఆత్మ చేత నడిపింపబడతా ఉంటే అతడు ఒక చోటు నుండి మరొక చోటుకి, మరొక చోటు నుండి మరొక చోటుకి మారిపోతా ఉన్నట్లు దేవుడు తన ఆత్మ చేత మనల్ని నడిపిస్తాడు. ఈ ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వీరు దేవుని కుమారులు అని ముద్రింపబడిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఈ లోకంలో కావాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడే దేవుని కుమారులు ఈ లోకంలో పుట్టాలి, నడిపింపబడాలి. అలాంటి అనుభవంలోనికి మనం రావాలి అని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని ఒక చోట టెస్ట్ వేసుకుని కూర్చుంటే నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఏలియా దగ్గరికి దేవుని ఆత్మ వెళ్ళి ఏం చెప్తుంది? నువ్వు ఇక్కడ బదరే వృక్షంకి ఇంత భజన చేసుకోవటానికి కాదు, నీ చాలా చాలా పని ఉంది. కొంత ఆహారం పెట్టాడు కాకోలం ద్వారా, వాగునీళ్ళు తాగిచ్చాడు కాసిని, శక్తికి మించిన ప్రయాణం ఉంది, నువ్వు ఇక్కడ ఉండాల్సినోడివి కాదు. దేవుని యొక్క ఆత్మ అతన్ని ఎక్కడెక్కడికైతే నడిపించిందో వాళ్ళని అభిషేకించాడు, తను చేయాల్సిన పని అంతా చేశాడు. తర్వాత ఏలియాని దేవుడు కొనిపోయాడు. మనం ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా అక్కడే ఉంటే దేవుని యొక్క ఆత్మ అంటుంది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును అని యెషయా భక్తుడు అంటాడు. ఏం పని నీకు ఇక్కడ? ఆదివారం దేవుని ఆత్మ ప్రేరేపితే కొంపలో ఏం చేస్తున్నారు? పని హిమాలన్నాడా మంచం మీద అడ్డంగా పడుకుని టైం ఎంత అవుతుంది? మందిరం జరుగుతుంది కదా, మందిరంకి వెళ్ళి కాసేపు కూర్చుని
మాటలు వినొచ్చు కదా, పాటలు పాడొచ్చు కదా, స్తుతించు, దున్నపోతులాగా పడుకున్నావు అని మాట్లాడిద్దా, మాట్లాడదా? ఈరోజు ఆదివారం అన్న సంగతి నీకు తెలియదా? శనివారం అన్న సంగతి నీకు తెలియదా? వారకుడికలు నీకు తెలియదా? నువ్వు ఎక్కడుండాల్సినోడు ఎక్కడుంటున్నావు? సోమరోడా. ఇట్లాంటి ప్రేరణలు వస్తూ ఉంటాయి, రావా? నువ్వు కనుక మందిరానికి రాకుండా ఇంట్లో కూర్చుని లైవ్ వింటూ ఉంటుంటే, లైవ్ ద్వారా దేవుడు మాట్లాడ్డా? మందిరానికి అవకాశం ఉండి కూడా రాకుండా నువ్వు ఇంట్లో పడుకుంటే, మీలో ఎవరైనా పడుకుంటే, ఎవరన్నా లైవ్లో వినేటప్పుడు కనుక పొడుగుని కనుక వింటే ఆడికి అర్థం అవ్వాలిగా. అవకాశం ఉండి కూడా రాకపోతే. కాబట్టి నా దేవుని ప్రియులారా, దేవుడు ఏ చోటు నుంచి అయినా మాట్లాడతాడు, ఏ చోటు నుంచి అయినా. ఈరోజు ఆదివారం అన్న సంగతి తెలుసు, ఇది ప్రభువు దినం అన్న సంగతి తెలుసు. ఎక్కడ గడపాలో పరిశుద్ధాత్మ దేవుడు లేచిన దగ్గర నుంచి ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈరోజు మందిరానికి వెళ్ళాలి, మాటలు వినాలి, పాటలు పాడాలి, ఇంకా పోలేదేంటాను, వచ్చిందా ప్రేరణ? ఆయన ప్రేరేపిస్తాడే ఉంటాం, మన ఆత్మను అణుచుకుంటూ ఉంటాం, ఆత్మని ఆర్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు కాదులే, ఇప్పుడు కాదులే, 9 ఏళ్ళు అయ్యింది, ఇంకా 10 అవ్వలేదు, మనం వెళ్ళేది 11ంటికి కదా, ఇప్పుడు కాదులే అని మనం ప్రేరణని ఆర్పేసుకుంటాం. మనం దేవుని యొక్క ఆత్మ మనల్ని చక్కగా, మీరు గమనించండి, దేవుని సన్నిధికి సరైన క్రమానికి మనల్ని అది నడిపిస్తుంది. మనం మేఘాన్ని కాదుగా ఫాలో అయ్యేది, మనల్ని నడిపించే వాళ్ళు ఉంటారు, ఇంట్లో వాళ్ళు ఎవడో ఒకడు ఉంటాడు పనికిమాలినోడు, ఇప్పుడు కాదులే ఆగు, వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. ఈలోపు ఎవడో రక్త సంబంధం వస్తాడు, మనం మందిరానికి నడిపిస్తాడు, ఆడొచ్చు ఆపుతాడు, ఇప్పుడు కాదులాగు. చూడండి, దేవుని యొక్క ఆత్మ మనల్ని ఎంతగా ప్రేరేపిస్తున్నా, మనల్ని నడిపించటానికి ఇష్టపడినా నువ్వేమో నడవటానికి ఇష్టం లేదు. పిల్లలు మారం చేస్తూ ఉంటారు మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు, ఆయన ఒక్కొక్క తల్లి ఏం చేసి తెలిస్తే రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తా ఉంటుంది. బాగుందా, ఇప్పుడు బాగుందా, ఇంకాసేపు ఈడ్చింది, ఇప్పుడు బాగుందా, సరే లైన్లోకి వస్తాడు. దేవుడు అలా ఏడ్చడు నిన్ను, దేవుడు అలా బలవంతం చేయడు. నీకు నువ్వుగా దేవుని ఆత్మ చేత నువ్వు నడిపింపబడి ప్రేరణకు లోబడి చక్కగా నువ్వు రాగలిగితే టైంకి దేవుని సన్నిధిలోకి వస్తావు. మీకు అదే చెప్పాను, మీరు టైంకి వస్తే నేను ఇంత టైం చేయను, మీకు మొదటి నుండి అదే చెబుతున్నా. దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడితే ఆ అనుభవాలే వేరుగా ఉంటాయి. అది నడిపించినా కానీ నడిపించకపోతే, నడిపింపబడకపోతే అది ఎవరు పొరపాటు? దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించిన, నీకు ఒక సిద్ధపాటు లేదు, శనివారం అనో సిద్ధపాటు లేదు, మధ్యలో కూడికలనో సిద్ధపాటు లేదు, ఒక ఆదివారం సిద్ధపాటు లేదు. నిన్ను ఎంత ప్రేరేపించినా నువ్వు లోబడకపోతే దానికి ఇంక చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళు అంటే మేఘం కదిలింది, వాళ్ళు కదిలే. ఇంకో కొంతమంది ఉన్నారు మేఘాన్ని చూస్తున్నారు, కదల్లా. ఈ అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తూ ఉండగా దానిలో నడిపింపబడటం నీకు క్షేమం. దీని ద్వారా నువ్వు దేవుని కుమారుడిగా ఎంచబడతావు. నీలాంటి వాడి ప్రత్యక్షత కోసం, నీలాంటి వాళ్ళు ఇంకా భూమి మీద ఉంటే బాగుండు అనే దానికోసం సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నది. ఎంతకాలం పరిశుద్ధాత్మ నడిపింపుకి చెప్పాను కదా, సూర్యుడు నడిపిస్తున్నాడు కొంతమందిని, దాని ప్రకారం ఫాలో అవుతున్నావు. వాక్యం నడిపించదా మనల్ని? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నాడా? పచ్చిక కలిగిన చోట్ల ఆయన నన్ను పరుండ చేయను, గాఢాంధకార లోయల్లోనికి తీసుకుని వెళ్ళినా నాకు భయం ఉండదు. ఎక్కడైనా ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపించిన ప్రతి చోట క్షేమమే. కాబట్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం, ఎవరు దేవుని కుమారులు అన్నావు? విశ్వసించిన వాళ్ళు, అంగీకరించిన వాళ్ళు, తర్వాత ఆత్మ చేత నడిపింపబడిన వాళ్ళు దేవుని కుమారులు. ఇలాంటి అనుభవం గుండా మనం వెళ్ళాలి.
వాక్యం చెప్పేటప్పుడు ఈ అనుభవం ఉంటుంది. వాక్యం చెప్పిన తర్వాత, ఇప్పుడు ఈ వాక్యం తర్వాత మీరు దీని ప్రకారం నడవాలంటే పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. అయ్యా మేము నడవలేకపోతున్నాం, మమ్మల్ని నడిపించు. భక్తుడు పాడాడు కదా, నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా. ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని ఎంతో ఆశతో పాడుకున్నాడు. మరి పాడిన ఆయనకి ఆశ ఉందో లేదో నాకు తెలియదు. సినిమా ఆయన పాడాడు కదా సంగీత దర్శకుడు, ఆయనకు ఉందో లేదో తెలియదు. రాగం మాత్రం బాగా పాడాడు, మనకు కూడా బాగుంటుంది. నిజంగా ఆశ నీకు ఉండాలి, నిజంగా ఆశ నీకు ఉండాలి. పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపిస్తున్నాడు కదా, నడవటానికి నీకు మనసు లేదు. కొంతమందికి చదివించుతారు తల్లిదండ్రులు, చదువుకోవడానికి వాడికి మనసు ఉండదు. భార్యని మందిరానికి తీసుకురావాలని ఈయనకి మనసు ఉంటుంది, ఆ అమ్మాయికి మనసు లేదు. మనం ఏం చేస్తాం? భర్తని వెళ్దామండి ఈరోజు మందిరానికంటే, ఏయ్ మనసు లేదు నాకు, వెళ్ళాలనుకుంటు నువ్వు వెళ్ళిపో అంటూ ఉంటారు. మనసు ఉండదు కొంతమందికి. పిల్లల్ని తీసుకొద్దామంటే దేవుని సన్నిధికి, మమ్మీ మీరు వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి, మేము వెళ్ళే చోటు వేరు, మీరు వెళ్ళే చోటు వేరు. మనసు ఉండదు. ఈ మనసు రావాలంటే పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. నడవలేకపోతున్నాం, నిలబడలేకపోతున్నాం, నిలకడగా ఉండలేకపోతున్నాం, స్థిరంగా ఉండలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని నడిపించు. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఆయన. కాబట్టి నా దేవుని ప్రియులరా, మనం దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి ప్రతిదినం. ఆయన క్షేమకరమైన మార్గాల్లో నడిపిస్తాడు. ఆయన నడిపింపు మనకెంతైనా అవసరం. ఈ చివరి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, ఈ నడిపింపు పేరుతో చాలా ఉన్నాయి ఆ కార్యక్రమాలు. ఇప్పుడన్నీ నేను ఇవన్నీ చెప్పలేను ఇప్పుడు మీకు. పరిశుద్ధాత్మ ప్రేరణతో. సరే, నాకు ఇచ్చిన టైంలో త్వరగా ముందుకు వెళ్తాను, ముగింపులోకి వస్తాను. చూడండి, మరొక మాట చూద్దాం దేవుని వాక్యంలో. దేవుని యొక్క వాక్యంలో మరొక మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం మీకు బాగా పరిచయమైన మాట. చూడండి, అక్కడ సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. అనేకుల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రితో ఏం చేశాడంట? తన రక్తం చేత సంధి చేసి సమాధానపరిచాడు. అక్కడ అంటాడు ఎఫెసీ పత్రికలో అనుకుంటా, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత అనే పదాలు మనకు కనబడతాయి. ఇక్కడ సమాధానపరిచే వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు. సమాధానానికి కర్త, సమాధానానికి దేవుడు అధిపతి. కాబట్టి ఇక్కడ సమాధానపరచువారు ధన్యులు
ఒక కుటుంబం భార్యాభర్తలు అసమాధానంగా ఉన్నారనుకోండి, దేవుని కుమారుడు అనబడిన వాడు వెళ్తే అక్కడ ఏమవ్వాలి? ఉం? ఆడి గురించి నాకు తెలుసులే, నీకెందుకు, నువ్వు వెళ్ళమ్మా, మీ అమ్మకు ఫోన్ చేసి చెబుతాలే అనొచ్చండి నేను? అనొచ్చా? నీకు ఇప్పుడు తెలిసింది, ఆడి గురించి నాకు ఎప్పుడో తెలుసు. శక్యమైతే వీలైనంత మట్టుకు సమస్త జనులతో ఎట్లుండాలంట? సమాధానంగా ఉండాలని వాక్యం చెప్తుంది. ఇద్దరు భార్యాభర్తలు గొడవ వస్తే ఉండలేరు వాళ్ళు. ఇక తన్నుకొని జుట్లు పట్టుకుని కొండలు ఇసిరేసుకోవడం. రోజు రోజుకి తీవ్రత పెరిగిపోతా ఉంటుంది. జ్వరం కనుక ముందేగిపోతే తీవ్రత పెరిగి మెదడుకు కొట్టేసి, చూసారా, టైఫాయిడ్ వచ్చింది, పట్టించుకోవట్లా, మామూలుదే వేస్తున్నాడు, రోజు దుప్పటేసి పడుకుంటున్నాడు, తగ్గుతుంది వస్తుంది, తగ్గుతుంది వస్తుంది. తర్వాతకి వెళ్తే టైఫాయిడ్ బాగా తలకెక్కింది, వీడు బతకడు అని చెబుతారు. అప్పుడే దాన్ని సమాధానం చేయాలి. ముదిరిన తర్వాత కష్టం. కాబట్టి ఆ విషయం నీకు తెలిసినప్పుడు వెళ్ళి వాళ్ళ మధ్యలోకి ఏం చేయాలి? సమాధానపరచాలి వాళ్ళని. వాళ్ళిద్దరు పడలేరు, వాళ్ళిద్దరు మీరేం మాట్లాడుకోండి, నా బోటు వెళ్ళి మీరు మాట్లాడుకోండి, నేనెంట అన్నాడు అనుకో, ఇంక నా ముందులు అనుకుంటారు వాళ్ళు. నాలాంటి కోపిష్టుడు అనుకో, ఇద్దరిని కలుపుతూ ఉంటాను నేను, జుట్లు పట్టుకుని పీకి, పిచ్చి పిచ్చిగా ఉందంటారా, ఎందుకు వచ్చాను నేను, పిచ్చి పిచ్చిగా ఉందా, మీరు తనుకునే చూడటానికి వచ్చాను అనుకుంటున్నారు, నేను సుతారం చూడటానికి. మీ బోటుడు అంటే కొంచెం సౌమ్యంగా ఉంటాడు, నా బోటుడు అట్టు ఉండడు. పెటా ఇద్దరిని కూర్చోబెట్టి 4 పీక్ కూర్చోబెడతాం అంటే నా విధానం అట్టుంటుంది. వెనకపోతే పిలిచింది ఎందుకు? ఏదో మూడో వ్యక్తి వచ్చి సమాధాన పరుస్తాడని. పిలిచిన తర్వాత మీరు ఎడాపడా మీరు కొట్టుకుంటున్నారు అనుకో, నేను 4 బేగాల్సి వచ్చింది. అప్పుడు ఇద్దరు సెన్సార్లు పనిచేయట్లా, నేను 4 బీగాను అనుకో, ఇద్దరికి పనిచేస్తాయి, సెటరేట్ అయిపోతారు. అంతే కదా. కొన్నిసార్లు భార్య కనుక తనింది అనుకోండి, ఆయనకు అప్పుడు మంచి లైన్లోకి వస్తాడు. అప్పుడు భార్య చేత కూడా తనులు తిన్నాను అని. కొన్నిసార్లు భర్త చేత తనులు తింటే అప్పుడు లైన్లోకి వచ్చింది మనిషి. అప్పుడు దా గయ్యా గయ్యా మన అరుస్తూ ఉంటుందా, సైలెంట్ అయిపోతాయి. ఇప్పుడు ఎద్దులు బండి వాళ్ళు ఎవరు ఉంటారా, లేకపోతే అవి అరుస్తూ ఉంటాయి, పెట్ట 4 బీగుతాడు, ముళ్ళు కరబెట్టి పెట్ట పోవగానే ఒళ్ళు ఇదిలించుకుని ఒక్కసారిగా వేగం పెంచినట్టు. అదేందో తెలియదు కానీ కొంతమందికి, అందరికి కాదులే, కొంతమంది కేకలు ఎక్కువ అవుతాయి. ఆ కేకలు ఎక్కువ ఇప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడు, అబ్బో ఈ దెబ్బ పని చేయలేదని ఇంకా 4 బీగుతాడు. అప్పుడు రోడ్డు ఎమ్మడబడి జుట్లు పట్టుకుని రోడ్లు ఎమ్మడబడి పరిగెత్తా ఉంటాడు. చూడండి కొంతమంది, ఈ నన్ను కొడుతున్నాడు బాబాయ్, చంపేస్తున్నాడు బాబాయ్, రోడ్లు ఎమ్మడి తిరిగి అక్కడ దాకా తెచ్చుకోవడం ఎందుకు? ఇంట్లో గుట్టుకు జరగాల్సింది వీధిలోకి వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి మూడో వ్యక్తి వచ్చినప్పుడు అక్కడ ఏమవ్వాలి? అతను దేవుని కుమారుడైతే వారిని సమాధానపరచగలగాలి. అలాంటి దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఈరోజు నువ్వు దేవుని కుమారుడు అయితే, లోకములో దేవునికి దూరంగా ఉన్న అనేకులను తీసుకొచ్చి క్రీస్తు రక్తం ద్వారా ఆయన ప్రేమ చేత ఆయనతో ఏం చేయాలి? సమాధానం చేయాలి. ఇది దేవుని కుమారులు అనటానికి ఒక లక్షణం, ముద్ర. చాలామంది దేవునికి దూరంగా ఉన్నారు. మనం ఏం చేయాలి? వాళ్ళని సమీపానికి తీసుకుని రావాలి. మొదట మందిరం సమీపానికి తీసుకుని రావాలి, దేవుని సమీపానికి తీసుకుని రావాలి, దైవ సేవకుని సమీపానికి తీసుకుని రావాలి. చాలామంది ఎక్కడున్నారు? దేవునికి వేరుగా, దేవునికి దూరంగా ఉన్నారు. వాళ్ళందరినీ సమాధాన పరిచేవాడే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. ఇది చేయాలి మీరు. ఇలాంటి వాళ్ళు ఏమవుతారు అంటే ధన్యులు. ఇలాంటి సమాధాన పరిచేవారి, ఇలాంటి దేవుని బిడల ప్రత్యక్షత కోసం ఇలాంటి బిడలు సంఘాల్లో ఉండాలి, ఇలాంటి బిడలు దేవుని మందిరాల్లో ఉండాలి, ఇలాంటి బిడ్డలు కుటుంబాల్లో ఉంటే చుట్టుపక్కల వాళ్ళని కూడా ఏం చేస్తారంటే వీళ్ళు, అది పెద్ద గొడవ అయిన చిన్న మాటతో పరిష్కారం చేస్తారు. సొలొమోను చూడండి, ఇద్దరు ఆడవాళ్ళ గొడవని ఏం చేశాడు? సులువుగా, కత్తిసిరండి, ఇద్దరు మాట వింటలేదురా, కత్తిసిరా, తలకాయ ఒకదానికి
మొండి దానికి నిజమైన తల్లి ఏముంది? బయటపడిందా లేదా? జ్ఞానం, సమాధానం అయిపోయింది. అట్లుండాలి. మనం వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు రంకిలేస్తున్నారంటే ఇంకా నువ్వు సరైన సమాధానం అక్కడ చేయలే. ఒకవేళ చేసినా, ఇందాక చెప్పాను కదా, పరిశుద్ధాత్ముడు నడిపించినా నడవటానికి వాళ్ళకి మనస్సు, అయ్యగారు వచ్చాడు మాట్లాడాడు అయినా వాళ్ళకి కలిసి ఉండటానికి మనస్సు, ఇక మీ కర్మ అది. ఇక తర్వాత మీ ఇష్టం. ఇక మీరు ఎట్లా ఊరేగుతాను అనుకుంటే అట్లాగా. వాళ్ళకి మనస్సు లేదు. ఇంకొకళ్ళు వచ్చారు, పెద్దలు వచ్చారు, కలిసి ఉండటానికి మనస్సు లేదు. అందుకనే భార్యాభర్తలు ఏమవుతారు చెప్పండి? ఎంతమంది దైవజనులు పెళ్లి చేయని, ఎంతమంది దైవజనులు వచ్చి సమాధానం చేయని, ఎంతమంది పెద్దలు వచ్చి అది కాదురా ఈ కాపురం తర్వాత మామూలేని చెప్పని, నాకు మనస్సు లేదు అంటాడు. నాకు మనస్సు లేదు. ఆ అమ్మాయి అంటే నాకు మనసు లేదు, నన్ను మరలా అంట కట్టాలని చూడొద్దు, నాకు ఇష్టం లేదు అంటాడు. వాడికి మనసు లేదు. వాళ్ళ జీవితం చెట్టుకోకలు పుట్టుకోకలు ఎవరా? పిల్లల జీవితాలు చెట్టుకోకలు పుట్టుకోకలు ఎవరండి? ఈరోజు దేవుని ఆత్మ దేవునితో సమాధాన పడటానికి ఎంత ప్రేరేపించినా పురుకొలిపినా నాకు మనస్సు లేదు మందిరానికి రావటానికి. ఈరోజు వచ్చిన వాక్యం వినటానికి నాకు మనస్సు లేదు. లైవ్లో ఆ తర్వాత ఉన్న వినటానికి నాకు మనస్సు లేదు, నాకు ఇష్టం లేదు. కాబట్టి నాకు నచ్చినట్టు నేను ఉంటా. ఆయనకి ఇష్టం వచ్చింది చేస్తాడు. రేపు అనుభవించు, మాకు చెప్పమాకు అసలు తర్వాత అన్నాను అనుకో. నేను రేపు ఏదన్నా అయితే మాకు చెప్పమాకరా నాయన, నీ ఇష్టం వచ్చినట్టు ఉన్నావు కదా, నీ బతుకు నువ్వు బతుకు, మేము అనలేంగా, పొజిషన్ అట్టు కాదుగా. కాబట్టి కొంతమందికి మనస్సు ఉండదు. ఎన్ని వర్తమానాలు చెప్పినా. ఇప్పుడు నా బోటుడు అంటే మీరు అనొద్దు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచి దైవజనులు చెప్పినా మారుతున్నారండి? యేసు ప్రభువే స్వయంగా లోకానికి వచ్చి చెప్పాడు, మారేరా? వారు వినినా వినకపోయినా మనం చెప్పటం ప్రతి క్రైస్తవుని ధర్మం, బాధ్యత. కాబట్టి మనం వీలైనంత మట్టుకి సమాధానంగా ఉండాలి. లోకులను, అనేకులను జీవము కలిగిన దేవునితో సమాధాన పరచాలి. ఎవరిళ్ళు చెప్పండి? ఇలాంటి బిడ్డల ఇంకా బతుకున్నారు కాబట్టి భూమి ఇంకా ప్రశాంతంగా ఉంది. ఇలాంటి బిడ్డలు కరువైపోతూ ఉంటే ఇంకంతే, మన రోజులు మూడాయని అర్థం. దేవుని రాకడ దగ్గర పడింది అని అర్థం. మనము లేమేమో, ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎవడు లేడు అని చెప్పకూడదు మనం. ఇలాంటి దేవుని కుమారులు భూమి మీద ఇంకా బతుకుతున్నారు, నమ్మకస్తులు. బతికొండబట్టి ఈరోజు మనం ఎట్టుంటున్నాం. వాళ్ళు కనుమరుగైపోతే ఏ రోజు భూమి ఏముంది, దేవుడు ఆజ్ఞాపిస్తే నెరలు విడిచిద్ది. ఎట్లా అందరం కలిసి దాంట్లో పోదాం, ఎక్కడికి పోవాలి అక్కడికి పోతాం. దేవుని రాకడ కోసం కంటే కూడా ఎక్కువ దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఇంకెంతకాలం ఉందో దేవుని, ఈ లోపుగా దేవుని కుమారులు ప్రత్యక్షం కావాలి. సమాధానపరిచే దేవుని కుమారులు, దేవుని ఆత్మచేత నడిపించే దేవుని కుమారులు, విశ్వాసము ద్వారా నడిపింపబడే దేవుని కుమారులు, దేవునిని అంగీకరించిన దేవుని కుమారులు ఈ లోకంలో ప్రత్యక్షం కావాలి. సంఘము వెలుపటి నుండి సంఘంలోనికి తేబడాలి, సమాధానపరచబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎంతకు మించి నేను ఇంక విస్తరించి మాట్లాడాలనుకోవట్లేదు. చాలా విషయాలు ఉన్నాయి. మనకు ప్రాముఖ్యమైన అంశం గురించి చెప్తున్నాను మీకు ఈరోజు. ఇంకా అవిధేయత కుమారుల గురించిన మాటలు మనకు ఉంటాయి, ఇప్పుడు మనకు అనవసరం. ఇంకా చాలా ఉన్నాయి దేవుని కుమారులు అంటే ఎవరు అనే విషయాలు. ప్రాథమికంగా కొన్ని విషయాలు మీ మచ్చుకు మీ ముందుకు తీసుకొచ్చాను. వాటన్నిటిని మనల్ని మనం సరిచేసుకుందాం, సరిదిద్దుకుందాం. అలాంటి దేవుని బిడలుగా ఈ లోకంలో బతుకుదాం. ఇంకొంతమందిని బతకటానికి అవకాశం ఇద్దాం. అంతవరకు దేవుని కృప మీకు తోడైండి బలపరిచి నడిపించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.